హలో, నేను మన ఇంటి తెలుగు పిల్ల. వెల్కమ్ టు మై ఛానల్. వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తున్నాను. బట్టలు వాష్ చేయడానికి వచ్చాను, చూపిస్తానని చెప్పా కదా. సర్ఫ్ వేసేస్తున్నాను ఇప్పుడే. ఆ బట్టలకి మురుగు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ కూడా అవసరం లేదు. ఒకవేళ తక్కువ అయితే వాటర్ కానీ లేకపోతే సర్ఫ్ కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కంటే ముందు ఒకసారి వాష్ చేశాను వాషింగ్ మిషన్, డ్రైన్ చేశాను ఆ వాటర్ అంతా. డ్రైయర్లో కూడా వాష్ చేసేసాను, అది వీడియో తీయడం మర్చిపోయాను. బట్టలన్నీ కూడా తిరిగేసి వేసుకుంటే మంచిది. తిరిగేసే వేస్తున్నాను. పైప్ అది వేరే పైప్ ఇక్కడ ఇచ్చారు కదా ఆల్రెడీ, ఆ పైప్కి నాకు అందట్లేదు, అందుకని నార్మల్ పైప్ వేసాను. సో ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ ఏమన్నా రేజ్ అవుతాయేమో మీకు. బట్టలన్నీ కూడా ఇట్లా ఉల్టా తిరిగేసి వేసుకోండి. అండ్ పిన్స్ కానీ ఏమన్నా బట్టలకి ఏమన్నా క్లిప్స్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. సర్ఫ్ నాకు ఎందుకో తక్కువ అనిపిస్తుంది. నాకు బ్లాంకెట్స్ ఇవి కోసం మాత్రమే యూజ్ అయ్యేది యాక్చువల్లీ. ఎలాగో 2-3 డేస్లో వాష్ చేయాలి వాటిని. కాబట్టి ఇప్పుడు కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంది కాబట్టి బట్టలు కూడా ఎక్కువ ఉండేసరికి వేసాను. మురికి చూడండి ఉంటుంది అసలు. ఆటోమేటిక్గా అవే వచ్చేస్తుంది మురికి. నాకన్నా వాష్ చేయడానికి ఒక్కొక్కసారి రాదేమో, భయం. మూత పెట్టేస్తాను, అదే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 10 మినిట్స్లో కూడా ఆఫ్ అయిపోవచ్చింది వీడియో. దీన్ని మళ్ళీ వాటర్ మార్చాలి, చూపిస్తా. పట్టుకోబాలా, నాకు ఒక్కదాన్ని అయిపోయేసరికి టార్చర్ అయిపోయింది, వీడియో రాట్లా వెళ్ళిపోతున్నాను. వాటర్ మార్చాలి మళ్ళీ, ఇదంతా మురుకు వాటర్ కదా. ఆఫ్ అయింది. అట్లే మురికి వాటర్ వస్తుంది పక్క. ఇటు వచ్చి పగ చూపి. ఓకే, మళ్ళీ డ్రైన్ పెట్టేశాను, వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంఫర్ట్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ వాటర్. నాకు చెప్పా కదా, నాకు ఎందుకో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. నాకున్న అతి శుభ్రాలకి వాష్ చేయడం అయితే ఇంకా ఎక్కువ బాగా ఉతుక్కునేదాన్ని. అదే నీళ్ళల్లో తిరిగే కదా, కొంచెం నాకు ఏదో అనీజీగా అనిపిస్తుంది. సో ఎక్కువ టైమ్స్ అయినా కడుక్కుంటాను, నాకు ఓపిక ఎక్కువ పనుల విషయంలో.
ఓకే, కొద్దిగా వాటర్ వేసి కంఫర్ట్ పెట్టాను. 5 minutes పెట్టాను. మళ్ళీ కంఫర్ట్ వరకు అబ్జర్వ్ చేసుకుంటే తీసేస్తాను. డ్రైన్ కూడా టెస్ట్ చేయడానికి వెళ్తామా అనిపిస్తుంది. నాకు చలికి వణుకొచ్చేస్తుంది. ఓకే, లోపల వేసేస్తాను. ఈ క్యాప్ని ఈవెన్గా లోపలికి పెట్టేసుకోవాలి. పెట్టెల మీద పెట్టాలి, అలా పెట్టుకోవాలి కదలకుండా. నేను జస్ట్ 2 minutes ఆర్ 3 minutesలో పెడుతున్నాను. ఊగకుండా ఈవెన్గా ఇట్లా ఉండడానికి స్టిఫ్గా వేస్తే బెటర్ అన్నమాట. అయినా ఊగుతుంది. ఆటోమేటిక్గా తిరిగిపోతుంది, ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. ఇది పూర్తిగా షేక్ అవ్వడం ఆగిన తర్వాతే ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడే ఓపెన్ చేయకూడదు. ఆగిపోయింది కదా, ఇప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకే, వీటి అవతారం ఎట్లా ఉందో చూద్దాం. మ్యాక్సిమం 3 minutesలో పెడితేనే 90% వరకు ఆరిపోయాయి. నో ప్రాబ్లం. మిగతా అంటే జస్ట్ చూపించడానికి కాబట్టి నో ప్రాబ్లం. 90% ఆరిపోయాయి 3 minutesలో పెడితే. కొత్తగా బాగా వాష్ చేసినట్టు చక్కగా నీట్గా వచ్చేసి ఈ మాత్రం ఉన్న తడితోటి వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏం పర్లేదు, అట్లా ఆరిపోయింది. ఓకే, ఇది చూపించడానికి వేసింది కాబట్టి ఈరోజు ఇబ్బంది లేదు. మ్యాక్సిమం ఇక నుంచి నేను వాష్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు చూడడానికి కదా వేసాను, రేపటి నుంచి వాష్ చేసుకుంటాను. కాకపోతే నేను తీసుకున్న అవసరం కేవలం బెడ్షీట్ల కోసం కాబట్టి సో ఇబ్బంది లేదు. ఇంకొకసారి వాష్ చేసేస్తే మిషన్ సెట్ అయిపోతుంది. ఈ మురికంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకొకసారి డ్రైన్ చేసేసుకుంటే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతే ఇంకా తీసి లోపల పెట్టేసుకోవచ్చు. ఇదిగో నీట్గా కడిగేసాను. వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది ఇంకా బయటికి. క్లీన్గా కడిగేసుకున్న తర్వాత కూసేపు ఇట్లా బయట ఉంచేసి జస్ట్ కూసేపు ఇంక లోపల పెట్టేసుకోవడమే. సో ఇది మన వాషింగ్ టుడే. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు బూస్టప్ కోసం చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.